మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి దిశగా పనిచేస్తున్న అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసేలా ఇవాళ రేపు 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్ లో చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జీఎస్డీపీ గ్రోత్, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు చర్చించనున్నారు. కాన్ఫరెన్స్ మొదటి రోజు ఉదయం 10 గంటలకు CCLA స్వాగత ప్రసంగంతో ప్రారంభమవుతుంది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఉదయం 10:30 ముఖ్యమంత్రి కీనోట్ అడ్రస్ ఇవ్వనున్నారు. అనంతరం వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా పనిచేస్తున్న అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసేలా ఇవాళ రేపు 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్ లో చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జీఎస్డీపీ గ్రోత్, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు చర్చించనున్నారు. కాన్ఫరెన్స్ మొదటి రోజు ఉదయం 10 గంటలకు CCLA స్వాగత ప్రసంగంతో ప్రారంభమవుతోంది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఉదయం 10:30 ముఖ్యమంత్రి కీనోట్ అడ్రస్ ఇవ్వనున్నారు. అనంతరం వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు కొనసాగేటువంటి కాన్ఫరెన్స్ లో పలు అంశాల మీద చంద్రబాబు నాయుడు సమీక్ష చేయబోతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏదైతే వెలగపూడి సచివాలయంలో ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదలవుతుంది. మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో CCLA స్వాగత ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఉదయం 10:30 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీనోట్ అడ్రస్ చేస్తారు. అనంతరం వివిధ అంశాలపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాల అమలులో భాగంగా పేదరిక నిర్మూలన, నైపుణ్య అభివృద్ధి, జలభద్రత, వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వంటి అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో GSDP జిల్లాల వారీగా సాధించినటువంటి లక్ష్యాలపై సమీక్షిస్తారు. ఇక డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, డేటా డివైన్ గవర్నెన్స్, పెట్టుబడి ప్రతిపాదనలు, గ్రౌండింగ్ పై అధికారులతో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఇక 2వ రోజు సదస్సు ఏదైతే ఉందో ఆ 2వ రోజు సదస్సులో ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలపై ప్రత్యేక సమావేశాల్లో కీలక అంశాల గురించి చర్చించనున్నారు. దీంతో సూపర్ 6 పథకాల అమలు తీరు, మధ్యాహ్నం భోజన పథకం, వేసవిలో తాగునీటి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారు. అలాగే భూ పరిపాలన, రెవెన్యూ కానీ ఆదాయ ఆర్జన శాఖలకు సంబంధించి కూడా సమీక్ష నిర్వహించబోతూ ఉన్నారు. విద్య, ఉపాధి అవకాశాల కల్పనపై కూడా ఈ 2వ రోజు సమీక్ష జరుగుతుంది. 2వ రోజు సాయంత్రం రెగ్యులర్ గానే ఏదైనా సరే కలెక్టర్ల కాన్ఫరెన్స్ చివరి రోజు సాయంత్రం శాంతి భద్రతపై కూడా చంద్రబాబు నాయుడు చర్చిస్తూ ఉంటారు. ఈ ప్రత్యేక సెషన్ ఉంటుంది. అన్ని జిల్లాల ఎస్పీలను కూడా ఈ సమావేశానికి పిలిచి ఆ ఎస్పీలను అడిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, లోకల్లో లా అండ్ ఆర్డర్ కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు, ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, అందులో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు, అదే విధంగా దాన్ని ఇంకా సమర్థవంతంగా ఏ విధంగా డీల్ చేయొచ్చు, దాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అంటే అంశాలను కూడా వాళ్ళతో చర్చిస్తారు. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటే లా అండ్ ఆర్డర్ పక్కాగా అమలవుతుంది, ఎవరు ఎంతటి వాళ్ళైనా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదంటూ ఇటు జిల్లా ఎస్పీలకి, పోలీసు ఉన్నతాధికారులు అందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ మీద కూడా 2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చర్చించబోతున్నారు. మొత్తంగా ఈ సమావేశానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు, హెచ్ఓడీలు కూడా హాజరవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు అయితే ఇటు అధికారులకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.